ఆధునిక ఆంధ్ర సాహిత్యాన్ని సంప్రదాయ శృంఖలాల నుంచి విముక్తం చేసి సరికొత్త దారుల వెంట సవారీ చేయించిన మహాకవి శ్రీశ్రీ. శ్రమైక జీవన సౌందర్యానికి తమ కవితలతో పట్టం కట్టిన ఈ మహాకవితో శ్రీ అనిశెట్టి సుబ్బారావు గారు జరిపిన సాహితీ చర్చలోని కొన్ని ముఖ్యాంశాలు. మీరు విశాఖపట్నంలో విద్యార్థిగా ఉన్నప్పుడు మీ మొదటి కావ్యం ప్రభావ ఆకాశం మొదలు ఈనాడు చెప్పబడే శ్రీశ్రీ కవితా విధానాన్ని సృష్టించడానికి ఏ ఏ ప్రభావాలు పనిచేశాయో మీకు తెలుసని అనుకుంటాను. ప్రభావ పద్యాలకు పూర్వమే నా కవితా వ్యాసంగం వచన కవితో ప్రారంభమైంది. అది 1922 అనగా నా 12వ ఏడు అనుకుంటాను. ఛందశాస్త్రం అంటే తెలియని ఆ రోజుల్లో కవిత్వం రాయాలనే బాధ నా చేత ఘనయతి ప్రాసలు లేని కంద పద్యాలు రాయించింది. కందం రాసిన వారే కవి కదా. తర్వాత సులక్షణ సారం ద్వారా అపకవ్యం ద్వారా ఛందస్సు కూడా ఒక శాస్త్రం ఉంది అని తెలిసింది. ఇది కేవలం ఛాందసమే కాదని ప్రయోగాత్మకం కూడా అని తెలుసుకోవడానికి నాకు కనీసం 10 ఏళ్లు పట్టింది. సైన్స్ ప్రయోగమే ప్రాణం అని ఎవరైనా ఒప్పుకుంటారు. అలాగే కవిత్వమే అన్నమాట ఏమిటి, కళలన్నింటికి కూడా ప్రయోగమే ప్రాణం. ప్రభావం నుంచి మహాప్రస్థానం దాకా, అక్కడి నుంచి ఖడ్గ సృష్టి ద్వారా ఈనాటి దాకా కొత్త కొత్త కవితా ప్రక్రియలను అన్వేషించడమే ఈనాటి శ్రీశ్రీ కవితా విధానం అని మీరు అంటున్నారే, దానికి ప్రాతిపదిక. సరే, ఆ తొలి రోజుల్లో మీ కవితా వ్యాసంగాన్ని సాహిత్యలోకం అంటే ఆనాటి పండితులు కవులు ఎలా స్వీకరించారు? తిట్లతోనూ దీవెనలతోనూ. తిట్టిన వాళ్ళ పేర్లు మనం మర్చిపోవడం మంచిది. దీవించిన వాళ్ళలో మండపాటి పార్వతీశ్వర శాస్త్రి గారు, పంచాయత్ ఆజ్ఞాన శాస్త్రి గారు ముఖ్యులు. వీరిద్దరూ ఇప్పుడు కీర్తిశేషులు. ఇంచుమించు నాతో సమవయస్కులు, ఇప్పుడు కీర్తిశేషులు అయిన కొంపెల్ల జనార్దన్ రావు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ఎప్పుడు నన్ను వెనకేసి కూర్చున్న వాళ్ళే. జరుగు శాస్త్రి తను తాను శ్రీశ్రీ తాలూకు అనధికార పబ్లిసిటీ ఆఫీసర్ అని అభివర్ణించుకునేవాడు. బండికి 4 చక్రాలు ఉన్నట్టు పద్యానికి 4 పాదాలుంటాయి. ప్రభువు గారి రథానికి 18 అంగాలున్నట్టు ప్రబంధంలో 18 వర్ణనలుంటాయి. ఇదే పరిణామక్రమం మీరు నా కవిత్వంలో కూడా చూడవచ్చు. ప్రభావ పద్యాల్లోని ఛందో బందోబస్తులు మహాప్రస్థానం నాటికి జానపద మాత్రా ఛందస్సులు వచన గీతాలు అయిపోయాయి. గ్రాంథిక భాష వాడుక భాషకు చోటికి తప్పుకుంది. ఈ మహత్తర విప్లవానికి నాయకులు గిడుగు గురగాడలు. మీరు కూడా నా గురుకు మీదే. శ్రీశ్రీ గారి తర్వాత ఆ ధోరణిని ముందుకు తీసుకువెళ్లడంలో ఎన్నదగిన కవులు ఎవరు రాలేదని కొందరంటారు. మీ అభిప్రాయం ఏంటి? మీకు కూడా పిచ్చి పెట్టింది అనిశెట్టి గారు. కొందరంటారు అంటున్నాను, అయితే మిమ్మల్ని మినహాయిస్తున్నాను. నేను మహా వటవృక్షాన్నని దాని కింద మరే మొక్కలు మొలవని మీరే ఒకసారి అన్నారు అనుకుంటాను. ఆ పక్కనే ఆ ఊళ్ళోనే మరో మరీ చెట్టు ఉండవచ్చు కదా, ఇవాళ కాకపోతే రేపైనా ఉండవచ్చు కదా. అనిశెట్టి గారు, నా మాట నమ్మండి. కవిత్వం ఏ ఒక్క కవిత్వం ఆగిపోదు. జీవులు మరణించవచ్చు, జీవితం అమర ప్రవాహం. ఆంధ్ర కవిత్వ చరిత్రలో ఒక యుగాన్ని స్థాపించిన గౌరవం మీకు దక్కింది. అందుకు ఆంధ్ర సాహిత్య జగత్తు మీకు ఎంతో రుణపడి ఉన్నది. ఈనాడు దేశంలోని కవులందరూ వారు ఏం రాసినా, ఏ సంఘాల్లో ఉన్నా మీకు వారసులే. సమానత్వం, స్వాతంత్ర్యం, సహోదరత్వం ఇవే ఇప్పటికీ ఎప్పటికీ మన నినాదాలు. నేను సైతం ప్రపంచాత్మికి సన్నిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వ సృష్టికి అశ్రు ఒక్కటి ధారపోతాను. నేను సైతం భువన ఘోషకు గడ్డి గొంతుక విచ్చి మ్రోచాను. నేను సైతం ప్రపంచానికి సమితనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వ సృష్టికి అశ్రు ఒక్కటి ధారపోతాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోచాను.